గిరిజన రేషన్ డీలర్స్ అయిన మేము ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలు పడుతున్నాము. రూపాయి కమిషన్తో కుటుంబ గడవలేక చాలా కుటుంబాలు ఈరోజు అప్పుల పాలై సతమతలవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కనీస వేతనం లేని ఈ సివిల్ సప్లైలో రేషన్ డీలర్ వ్యవస్థకు పనిచేయాలన్నా దాన్ని కొనసాగించాలన్నా కష్టతరం అవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మనకు న్యాయం చేయాలని, మేము ఉన్నత చదువులు చదివినప్పటికీ సరైన వేతనం లేక కుటుంబ గడవక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. మాకు ప్రభుత్వం స్పందించి సరైన న్యాయం చేయాలి, కనీస వేతనం కల్పించాలి. ఇటు గిరిజన ప్రాంతంలో ఎప్పుడు లేని వ్యవస్థ సివిల్ సప్లై అంటూ రేషన్ డీలర్ వ్యవస్థను తెచ్చి గిరిజనులకు జీసీసీకి ఆమడ దూరాన్ని పెంచినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనివల్ల గిరిజన రేషన్ డీలర్స్ ఉన్నత విద్యావంతులైన నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటి మీద ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని, వీరికి కనీస వేతనం అమలు చేయాలని, వీరికి తగ్గ చదువుకు తగ్గ అర్హతకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. వీరిని ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం అంటూ కాలయాపన చేస్తూనే కొనసాగిస్తూ 10 సంవత్సరాలు కాలయాపన చేయడంతో వేరే ఉద్యోగానికి అర్హత లేకుండా కోల్పోయారు. వీరిని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.